సుదీర్ఘ విరామం తర్వాత చాలా నెలల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు రాబోతున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఘనంగా ఏర్పాటు చేయబోతోంది. పార్టీ సిల్వర్ జూబిలీ వేడుకలకు సిద్ధమవుతున్న ఈ సమయంలో పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేయబోతున్నారు కేసీఆర్. ప్రజాక్షేత్రంలో చేయాల్సిన పోరాటాలపైన, పార్టీని సంస్థాగతంగా ఇంకా బలోపేతం చేసే విషయాలపైన కేడర్కు దిశానిర్దేశం చేయబోతున్నారు కేసీఆర్. ఈ సమావేశానికి కేసీఆర్ హాజరు కాబోతూ ఉండటంతో తెలంగాణ శ్రేణులన్నీ భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. రేవంత్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడడానికి యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నారు కేసీఆర్. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం పైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ ఇప్పుడు దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న సమయంలో ఆ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. మొత్తానికి భారీగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అన్ని జిల్లాల నుంచి కూడా పార్టీ నాయకులకు పిలుపు వచ్చింది పార్టీ కార్యాలయానికి రావాలి అని. సుదీర్ఘ విరామం తర్వాత, చాలా కాలం తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తూ ఉండటంతో కేసీఆర్ ఇక ప్రజాక్షేత్రంలో పోరాటం చేయటానికి కేడర్కు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక నుంచి అంతా పోరాటమే ఉంటుంది, ఉధృతంగా ఉంటుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం ఒక రేంజ్లో ఉంటుంది అంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు.